పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చాలా బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. మరోసారి ఇప్పుడు అమెరికాకు పిలిపించుకున్నాడు. ఆపరేషన్ సింధూర్ ముగియగానే ఒకసారి ఆసిమ్ మునీర్‌ను డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌కు పిలిపించుకుని విందు ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇండియా, అమెరికా మధ్య టారిఫ్ వార్ నడుస్తూ ఉన్న టైంలో ఆసిమ్ మునీర్‌ను మరోసారి అమెరికాకు పిలిపించుకోవడంతో ఇప్పుడు ఆసిమ్ మునీర్ రెచ్చిపోతూ ఉన్నాడు. మన ఇండియాపై అమెరికా కేంద్రంగా కొన్ని అలిగేషన్స్ చేశాడు. అదేమిటంటే మన ఇండియా సింధు నది జలాలపై డ్యాంలను నిర్మిస్తోందని, దీన్ని గనుక ఇంకా కంటిన్యూ చేస్తే తాము అస్సలు ఊరుకోబోమని, సింధు జలాలను ఆపేస్తే పాకిస్తాన్ లో 25 కోట్ల మంది పీపుల్స్ ప్రభావానికి గురవుతారు కాబట్టి తాము దీన్ని అస్సలు సహించబోమని, ఆ ఆనకట్టలు నిర్మించే వరకు తాము చూస్తూ ఊరుకుండి ఆ తర్వాత 10 ఆనకట్టలు కడితే ఆ 10 పైన ఒక్కొక్క దానిపై ఒక్కొక్క క్షిపణి విసిరి తాము వాటిని ధ్వంసం చేసేస్తామని, అంతేకాకుండా ఇండియా ఇంకోసారి తమపై గనుక యుద్ధానికి వస్తే తాము ఖచ్చితంగా అణుబాంబులు ప్రయోగించడానికి కూడా అస్సలు వెనుకాడబోము అని ఆసిమ్ మునీర్ చెబుతూ ఉన్నాడు. అంటే తాము నాశనమైన తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేసే తాము ముందుకు వెళ్తాము అని ఆసిమ్ మునీర్ బెదిరిస్తూ ఉన్నాడు. అయితే ఈ బెదిరింపుల వెనుక డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రమోషనే కారణం అని తెలుస్తోంది. అది ఎందుకు? ఒక డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ లాంటి అడుక్కు తినే దేశాన్ని ఎందుకు ఈ విధంగా ప్రమోట్ చేస్తూ ఉన్నాడు? పాకిస్తాన్ లాంటి దేశాన్ని వెంటపడే అవసరం డొనాల్డ్ ట్రంప్ కు ఏమొచ్చింది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక కొన్ని విషయాలు అతనికి స్పష్టంగా అర్థమయ్యాయి. అవేమిటంటే, ఎన్నికలకు ముందు ఏమని చెప్పేవాడంటే తాను రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేసి రష్యాతో ట్రేడ్ డీల్ ఏర్పరచుకుని, అదేవిధంగా ఉక్రెయిన్ తో కూడా డీల్ ఏర్పరచుకుని అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంలో భాగంగా ఆ రెండు దేశాలను ఉపయోగించుకుంటాను అని చెబుతూ వచ్చారు. కానీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అతనికి అసలు విషయం అర్థమైంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని వెంటనే ఆపేస్తాను అని బీరాలు పలికిన ట్రంప్ కు ఇప్పుడు ఆ యుద్ధాన్ని ఆపలేము అని స్పష్టంగా అర్థమవుతుంది. అదే టైంలో రష్యాను ఆపాలంటే ఇండియా నుంచి ఆయిల్ కొనుక్కోకుండా ఆపుదాము అని ట్రై చేస్తూ ఉన్నా కూడా మోదీ అస్సలు ట్రంప్ మాట వినడం లేదు. మన ఇండియాను మనం గ్రేట్ గా చేసుకోవడానికి, అంటే మన ఇండియాను ఆర్థికంగా ఉన్నతంగా నిలపడానికి మోదీ ట్రై చేస్తూ ఉన్నారు. మోదీ అధికారంలోకి రాకముందు అంటే 2014లో మన ఇండియా ఆర్థికంగా 10th ప్లేస్ లో ఉండేది. కానీ జస్ట్ 10 ఏళ్లలోనే మన ఇండియా 4th పొజిషన్ లోకి వచ్చేసింది. రీసెంట్ గానే జపాన్ ను వెనక్కి నెట్టి మనం 4th పొజిషన్ కు వచ్చేసాం. 2027లో మనం జర్మనీని కూడా వెనక్కి నెట్టి 3rd పొజిషన్ లోకి వస్తాం. అంటే అమెరికా, చైనా తర్వాత మన ఇండియా అనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్ట్రాంగ్ గా ఉండే దేశం అవుతుంది. అంతేకాకుండా మన దేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం కాబట్టి ఇది ట్రంప్కు ఎసరు పెట్టే అవకాశం ఉంది. ఎలాగంటే అమెరికాకు ఏ దేశం ఎదిగినా కూడా అస్సలు గిట్టదు. అటువంటిది మన ఇండియా లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీగా అమెరికా భావిస్తూ ఉంటుంది కాబట్టి అమెరికా అస్సలు ఒప్పుకోదు. చైనా కూడా ఇప్పుడు 2nd ప్లేస్లోకి వచ్చింది. అంటే చైనాకు గతంలో అమెరికా హెల్ప్ చేసింది. అంటే తమ పారిశ్రామిక ఉత్పత్తులు, అంటే తమ దగ్గర ఉండే టెక్నాలజీకి ప్రోడక్ట్ రూపంలో తయారు కావాలి అంటే చైనా అవసరమైంది కాబట్టే గతంలో అమెరికా చైనాకు హెల్ప్ చేసింది. దాన్ని ఉపయోగించుకునే చైనా ఈ విధంగా 2nd పొజిషన్కు వచ్చిందే తప్ప అమెరికా హెల్ప్ లేకుండా చైనా ఎదగలేదు. కానీ మన ఇండియా అలా కాదు. మన ఇండియా అమెరికా, చైనా హెల్ప్ లేకున్నా కూడా సొంతంగా ఎదుగుతోంది. ఈ ఎదుగుదలలో ఇప్పుడు చాలా అంటే డ్రాస్టిక్ చేంజ్ చూపిస్తుంది. గతంలో మనం ప్రొడక్షన్ విషయంలో అసలు కనీసం మాత్రం ప్రభావం చూపే స్థితిలో లేకున్నా కూడా ఇప్పుడు ప్రొడక్షన్లో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ చేస్తున్న దేశంగా భారత్ నిలుస్తోంది. కాబట్టి ఇది అమెరికాకు అస్సలు నచ్చడం లేదు. భారత్ను ఎలాగైనా దింపాలి, మన దేశం ఆర్థికంగా ఎదగకుండా చేయాలి అనే ఉద్దేశంతోనే ట్రంప్ వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ట్రంప్ మన ఇండియాను దిగజార్చాలంటే కొన్ని ప్రెజర్ టాక్టిక్స్ను ఉపయోగిస్తూ ఉన్నారు. గతంలో మనకు ఖలిస్తానీ వేర్పాటువాదం అనే ప్రెజర్ టాక్టిక్స్ను కెనడా ఉపయోగించేది. అక్కడ జస్టిన్ ట్రూడో అధికారంలో ఉన్నప్పుడల్లా మనపై ఈ ఖలిస్తానీ వేర్పాటువాదం అనేది చాలా ఎక్కువగా ప్రభావం చూపించేది. అదేవిధంగా ట్రంప్ కూడా ప్రయత్నం చేశాడు. కానీ ఖలిస్తానీల వల్ల అది పెద్దగా ప్రభావం చూపదు అని భావించాడు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ను ఉపయోగించుకుంటూ ఉన్నాడు ట్రంప్. అదే పాకిస్తాన్ను, అంటే ఇప్పుడు పాకిస్తాన్ మనందరికీ తెలుసు ప్రపంచంలోనే అడుక్కునే దేశం ఏదైనా ఉంది అంటే అది పాకిస్తానే అని చెప్పవచ్చు. అటువంటి దేశం నుంచి మనకు ప్రెజర్ టాక్టిక్స్ను ఉపయోగించడానికి ఆ దేశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న షాబాజ్ షరీఫ్ను ట్రంప్ అస్సలు తన దేశానికి పిలవడమే లేదు. జనరల్గా ఏ దేశంతో అయినా చర్చలు జరపాలన్నా
ఆ దేశంతో మాట్లాడాలన్నా కూడా ఆ దేశ ప్రధానిని లేదంటే అధ్యక్షుడిని మాత్రమే సంప్రదిస్తారు. కానీ అమెరికా అంతకంటే దిగజారి ఒక ఆర్మీ చీఫ్ను ఎన్నిసార్లు అమెరికాకు పిలిపించుకుందంటేనే అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ ఈ విషయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. అసలు ఆ దేశ ప్రధానిని అస్సలు పట్టించుకోవడం లేదు. నిజానికి పాకిస్తాన్లో ప్రభుత్వాన్ని నడిపించేది కూడా ఆర్మీనే కాబట్టి ఆర్మీ చీఫ్ను తన చేతుల్లో పెట్టుకుంటే ఇక పాకిస్తాన్ మొత్తం తన కంట్రోల్కి వస్తుంది అని ట్రంప్ భావిస్తూ ఉన్నాడు. అదే టైంలో పాకిస్తాన్లో చాలా వరకు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అనేవి ఎప్పుడూ నిలబడలేదు. కనీసం 5 ఏళ్ల వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా నిలదొక్కుకోలేదు. ఈ 5 ఏళ్ల టర్మ్ అయిపోగానే పాకిస్తాన్ ఆర్మీ అనేది క్యాప్చర్ చేసుకోవడం, ఆర్మీ చీఫే అధ్యక్షుడిగా మారిపోవడం గతంలో చాలాసార్లు జరిగింది. ఇదే విధంగా ఈసారి కూడా చేయాలని ట్రంప్ అనుకుంటూ ఉన్నారు. అందుకే ఆర్మీ చీఫ్ను పదే పదే అమెరికాకు పిలిపించి చర్చలు జరుపుతూ ఉన్నారు. మన దేశం కనుక ఈ విధంగానే అమెరికా మాట వినకుండా ఆర్థికంగా ముందుకు దూసుకు వెళ్తూ ఉంటే ట్రంప్ ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్నే పాకిస్తాన్కు అధ్యక్షుడిగా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ కనుక అధ్యక్షుడు అయితే మన ఇండియాకు కొంచెం కష్టంగానే మారే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఆర్మీ పాలన ఎప్పుడు వచ్చినా మన ఇండియాతో యుద్ధాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అదే టైంలో ఉగ్రవాద దాడులు కూడా చాలా ఎక్కువగా అయ్యాయి. కాబట్టి ఈ ఆర్మీ చీఫ్ కనుక అధ్యక్షుడు అయితే మన ఇండియాపై ఉగ్రవాద దాడులు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని మన దేశం మరింత సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఉగ్రవాద దాడులకు ఇప్పటి నుంచి అమెరికా, చైనా సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. మనకు రీసెంట్గా పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్లో 7 ఉగ్రవాద స్థావరాలను మనం ధ్వంసం చేశాం కదా. ఆ ధ్వంసం అయిన ఉగ్రవాద స్థావరాలను చైనాకు చెందిన కంపెనీలు ఫండింగ్ చేసి తిరిగి నిర్మించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా అమెరికా అండ్ చైనా కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అధ్యక్షుడైతే ఇంకా ఎక్కువగా హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ నుంచి మనకు ఇప్పుడున్న థ్రెట్ కాస్త మరింత ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో మాత్రం భారత్ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే టైంలో పాకిస్తాన్ను చూసి మన భారత్ భయపడాలా, ట్రంప్కు తలొగ్గాలా అంటే అస్సలు అవసరం లేదనే చెప్పవచ్చు. ఇప్పుడు ట్రంప్ విధిస్తున్న 50% టారిఫ్లకు భయపడి మనం అమెరికా మాట విన్నా కూడా ట్రంప్ మరింత ఎక్కువ చేసే అవకాశమే ఉంటుందే తప్ప అస్సలు తక్కువ కాడు. అదేవిధంగా పాకిస్తాన్ ప్రమోట్ చేస్తూ ఉంటాడే తప్ప మన ఇండియాను అస్సలు హక్కున చేర్చుకునే అవకాశమే లేదు. మన ఇండియాకు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారంటే అది ఒక రష్యా మాత్రమే. అందుకే మనం రష్యాతోనే ఇప్పటికీ సంబంధాలు నెరుపుతూనే ఉన్నామే తప్ప అమెరికా మాట అస్సలు వినడం లేదు. ఈ జస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చే థ్రెట్ను మాత్రం కాస్త అడ్డుకోవాల్సి ఉంటుంది. దీనికి మన ఆర్మీ రిసోర్సెస్ను, మన ఆర్మీ బలాన్ని మరింత స్ట్రాంగ్ చేసుకుంటే అయిపోతుంది. దీనివల్ల మన ఆర్మీ స్ట్రాంగ్ అవడంతో పాటు పాకిస్తాన్కు మరింత బుద్ధి చెప్పే అవకాశం కూడా మనకు వస్తుంది. కాబట్టి ట్రంప్ ప్రస్తుతానికైతే పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఆర్మీ చీఫ్ను చేసే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. అందుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉన్నారు. కాబట్టి మన ఇండియా కూడా దాన్ని ఎదుర్కొనేందుకు అంతే ధీటుగా కౌంటర్ ప్రయత్నాలు కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.